ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి 3 శుభవార్తలు. జూన్ నెల 27, 28, 29 తేదీల్లో అరుదైన అదృష్టం ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా కోట్లు గడించే యోగం. మీరు అవునన్నా కాదన్నా సరే 100% జరగబోయేది ఇదే. అసలు మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? జూన్ నెల 27, 28, 29 తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఉద్యోగంలో మనస్సౌఖ్యం కలుగుతుంది. స్వస్థాన ప్రయత్నాలు చక్కటి ఫలితాలని అందిస్తాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో చక్కటి లాభాలు ఉన్నాయండి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఈశ్వర ఆరాధన మీకు చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. మీకు అత్యంత శ్రేష్టమైనటువంటి శుభకాలం కనిపిస్తుంది. పనులలో విజయం లభిస్తుంది. ఇంటా బయట కూడా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయి గుర్తింపు కూడా లభిస్తాయి. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో అయితే ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మకర రాశి వారికి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. శని మరియు గురుగ్రహాల సంచారం కారణంగా మీకు కొన్ని శుభ, కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద 2025వ సంవత్సరం మకర రాశి వారికి సామరస్యంగా ఉంటుంది. వీరి కుటుంబ జీవితం ఈ సంవత్సరం ప్రారంభంలో కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. సోదరులతో సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా మంచి చక్కటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. శని మరియు గురుగ్రహాల అనుగ్రహంతో ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి పొదుపును పాటించడం ముఖ్యం. ఎవరిని కూడా అతిగా నమ్మకపోవడం మేలు. శనిదేవుని అనుగ్రహంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ రాహు సంచారం వేళ కొన్ని ఆకస్మిక సమస్యలు రావచ్చు. గురుడు సప్తమంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవచ్చు. కుజుడు అనుకూలంగా ఉండడం చేత గృహ వాహన విద్యా ప్రాప్తి కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి విజయం దక్కుతుంది. వివాహ సంబంధిత శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ మకర రాశి వారికి ఏడాది ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా అపారమైన విజయం అయితే మీకు దక్కుతుంది. మీ జీవితం మీరు మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఏడాది గ్రహస్థితిని బట్టి ఈ రాశి వారి జీవితంలో కాలానుగుణంగా కొన్ని మార్పులు అయితే చూస్తారు. ఈ రాశి నుండి గురుడు 6, 7 స్థానాల్లో సంచారం చేసే సమయంలో ఈ సమయంలో మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు చాలా చక్కటి లాభాలు రాబోతూ ఉన్నాయి. వివాహితులకు ఈ కాలంలో సంతోషంగా ఉంటుంది. సంతానం గురించి శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వినవచ్చు. మరొక వైపు కర్మ న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు 2025లో ఈ రాశి నుండి 2, 3 స్థానాల్లో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులకు కూడా అపారమైన విజయాలు సాధిస్తారు. శనిదేవుని ఆశీస్సులతో మీ సంపద పెరుగుతుంది. రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో సంచారం చేయడం ద్వారా కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు. ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్త సంవత్సరం మకర రాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. కెరియర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది. మీ కష్టానికి తగ్గ
ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీరు చేసే పనులన్నింటిలో కూడా చక్కటిగానే విజయాలు సాధించవచ్చు. కెరియర్ పరంగా ఈ రాశి వారికి సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ప్రమోషన్ పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అసలు మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి సమయం అయితే చాలా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. వ్యాపార పరంగా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక మీరు ముఖ్యంగా కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. కోపం కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీరు ప్రశాంతమైన మనస్సుతో ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా ఉంటే మేలు. ఆరోగ్యపరంగా వీరు మిశ్రమ ఫలితాలు అయితే చూస్తారు. మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మీ యొక్క జీవన శైలిపైన పూర్తి శ్రద్ధ వహించాలి. దీంతోపాటు కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడికి లోనవుతారు. మీరు చిన్న చిన్న వ్యాధులు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు యోగా, ధ్యానం వంటివి చేయడం ప్రారంభం చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి విద్యారంగంలో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. గురుడి స్థానం మారడంతో మీరు శుభ ఫలితాలు పొందుతారు. ప్రాథమిక విద్యలో చక్కటి ఫలితాలు పొందుతారు. ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా ఈ సమయం అయితే అనుకూలతను తెచ్చిపెడుతుంది. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది. అసలు మీకు ఈ సమయంలో ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలు కూడా మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3, 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ జీవితంలో మీరు చక్కటి అనుకూలమైన వాతావరణం లభిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఈ రాశి వారికి తిరుగనేదే లేదు. ఖర్చులపైన కొంచెం జాగ్రత్త వహిస్తే మేలు జరుగుతుంది. ఈ రాశి వారు అధిపతి శని. వీరు శ్రీ మహాదేవుడిని పూజిస్తే మేలు జరుగుతుంది. మకర రాశి వారికి అనుకూలమైన రోజులు బుధ, శుక్ర, శనివారాలుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బృహస్పతి సంచారం తర్వాత పరిస్థితులు కొంత సానుకూలంగా మారుతాయి. అయితే రాహు ప్రభావంతో మీ ఆదాయంలో తగ్గుదల కూడా ఉండవచ్చని చెప్పడంలో సందేహం లేదు. ఈ మకర రాశి వారికి శని సంచారం తర్వాత మీ యొక్క సోదరు నుండి మంచి మద్దతు అయితే ఉంటుంది. మీరు ఈ ఏడాది పొడవునా కూడా మాటను నియంత్రించుకోవాలి. మీ సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా మారుతుంది. చూసారు కదండి, మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.